హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ కథలో ఒక దొంగని పట్టుకోవడానికి మసికుండని ఎలా వాడుకున్నారో మనం తెలుసుకుంటాం. ఈ కథ రాజుల కాలం నాటిది. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ఈ కాలంలో దొంగల్ని పట్టుకోవడానికి పనికిరావు. ఈ కాలంలో దొంగలే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా రకాలుగా వేరే సెక్టార్స్లోని టీమ్ మెంబర్స్ అందరూ అసోసియేట్ అయి పనిచేస్తారు. ఈ రోజుల్లో దొంగని పట్టుకోవడం ఈ కథలో చెప్తున్నంత ఈజీ ఏమీ కాదు. సరే మరి, ఈ కథలో దొంగని మసికుండ సహాయంతో ఎలా పట్టుకున్నారో తెలుసుకుందాం. ఈ కథ పేరు దొంగని పట్టే మసికుండ. అనగనగా ఒక రాజు. ఆ రాజు విదర్భ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అతని పేరు ఇంద్రసేనుడు. ఈ రాజుకి చంద్రసేనుడు అనే ఫ్రెండ్ ఉన్నాడు. రాజుగారు అయిన ఇంద్రసేనుని దగ్గర నాగమణి అనే ఒక గొప్ప వజ్రం ఉంది. దానిని రాజుకి ఒక ముని ఇచ్చాడు. ఆ ముని రాజుకి ఆ నాగమణిని గిఫ్ట్గా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అపజయం అనేదే ఉండదు అని చెప్పాడు. అపజయం అంటే ఓడిపోవడం, అంటే ఓడిపోవడమే ఉండదు అని చెప్పాడు. అప్పటి నుండి ఆ రాజు నాగమణిని తన పూజ గదిలో ఉంచుకుని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు. అయితే ఈ వజ్రం గురించి కొన్ని రోజుల తర్వాత రాజుగారి ఫ్రెండ్ అయిన చంద్రసేనునికి తెలిసింది. ఎలాగైనా ఆ వజ్రం దొంగిలించి నా సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచిపెట్టాడు. రాజుగారి ఫ్రెండ్ అవ్వడం వల్ల రాజుగారి అంతఃపురంలోకి, పూజ గదిలోకి వెళ్ళేంత స్వతంత్రం అతనికి ఉండడం వల్ల ఆ పని చేయడం అతనికి ఈజీ అయిపోయింది. అయితే రాజుగారికి మాత్రం తన ఫ్రెండ్ మీద డౌటే రాలేదు. అంత నమ్మకం అతని మీద. నాగమణి పోయిన నెక్స్ట్ డే పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వజ్రం రాజుకి కనిపించలేదు. చాలా బాధపడ్డాడు. వెంటనే మంత్రిని పిలిచి మణి కనిపించడం లేదన్న విషయం చెప్పాడు. ఇప్పటిలా సీసీ కెమెరాస్ ఆ కాలంలో లేవు కదా. మంత్రి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ అక్కడికి పిలిచాడు. నాగమణి ఎవరో దొంగిలించారు. దొంగ దొరకాలంటే రాజుగారి కోటలో ఉన్న మసికుండని తాకి రావాలి. ఆ కుండ చాలా మహిమగల కుండ. తాకగానే మీ గుట్టుని చక్కగా అది చెప్తుంది అని చెప్పాడు. అందరూ లైన్లో నుంచుని ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ కుండని తాకి వచ్చారు. అందులో రాజుగారి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆ కుండని తాకడానికి వెళ్ళి, అమ్మో, ఈ కుండని గనక తాకితే ఇది నా దొంగతనాన్ని బయటికి అందరూ వినేలా చెప్తుందేమో అనుకుని కుండని తాకకుండా, అంటే టచ్ చేయకుండా వచ్చేశాడు. అలా అందరూ కుండని టచ్ చేసి వచ్చాక మంత్రి అందరినీ లైన్లో నిలబెట్టి మీ చేతులు చూపించమన్నాడు. అందరి చేతులకి మసికుండని టచ్ చేయడం వల్ల మసి అంటింది. ఒక్క చంద్రసేనుని చేతులకి తప్ప మిగిలిన అందరి చేతులకి మసి ఉంది. ఈ విషయం రాజుకు చెప్పారు. చంద్రసేనుడే దొంగ అని తేల్చేశారు. వాడు దొంగిలించిన నాగమణిని వాడి చేతే తెప్పించి శిక్షని విధించి జైల్లో పెట్టారు. చూసారా పిల్లలు, ఫ్రెండ్ అని నమ్మినందుకు ఎంత పని చేశాడో. ఇలాంటి మసికుండల కాన్సెప్ట్స్ ఇప్పుడు కుదరవు. ఇప్పుడంతా దొంగతనాలు చాలా అడ్వాన్స్డ్గా చేస్తున్నారు కదా, అందుకే. ఓకే పిల్లలు, మరో మంచి కథతో రేపటి పాడ్కాస్ట్లో కలుద్దాం. ఇలాంటి మరెన్నో కథలు మీరు వినాలనుకుంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. బాయ్ పిల్లలు, లవ్ యూ ఆల్.